నిజామాబాద్ జిల్లా వార్తల పూర్తి వివరాలకు వెళ్దాం. హోటళ్లలో కూలిన ఫుడ్ ఇక నిల్వ చేసిన చికెన్ వంటలతో వంటకాలు ఎంత ఘోరమైన పరిస్థితి. మేము అనుకుంటాం కదా పెద్ద పెద్ద హోటళ్ళలో తిందాం, బర్త్డే పార్టీలు సెలబ్రేషన్ చేసుకుందాం, ఇక చికెన్ బిర్యానీ తిందాం, దమ్ బిర్యానీ తిందాం, ఇక మటన్ బిర్యానీ తిందాం అనుకుంటారు. ఎంత కులిన ఫుడ్ అట, నిల్వ చేసిన చికెన్ అట. ఎన్నో రోజులకు 10 రోజులు 20 రోజుల క్రితం తీసుకొచ్చిన చికెన్ తో నిల్వ చేసి వంటకాలు వేస్తున్నారటో అది ఎక్కడో తెలుసుకున్నాం ఒకసారి. ఇక 5 రోజులకు ఒకసారి గ్రేవీ ప్రిపేర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలో విస్తుబాయి నిజాలు. 2017 నుంచి నగరపాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ. అంటే ఆఫీసర్ ఎవరు లేదట. అదేవిధంగా క్వాలిటీ చెక్ లేకుండా ఆహార పదార్థాలు అమ్మకాలు, క్వాలిటీ చెక్ లేకుండానే ఆహార పదార్థాలు అమ్ముతున్నారట. చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని హోటళ్ల పరిశుభ్రత పాటించకుండానే కస్టమర్లకు రోజుల తరబడి నిల్వ చేసిన రోజుల తరబడట. 10 రోజులు 20 రోజులు కాదట, అంటే వారానికి ఒకసారి కాదు, ఇంకా 20-25 రోజుల నుంచే నిల్వ చేసిన ఆహారాన్ని పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండగా కుళ్ళిన మసాలాలు రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్ మటన్ ను కస్టమర్లకు వర్ణిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి పాడు కాకుండా ఉండడానికి నాసిరకంగా మసాలా పేస్టులు, ఫుడ్ కలర్లు వాడుతున్నారు. దీంతో రుచికరంగా ఉందని తింటున్న జనాలు వాంతులు విరాజనాలతో మంచాన పడుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చికెన్ కుళ్ళిపోకుండా, తెచ్చిన వస్తువులు కుళ్ళిపోకుండా వీటికి నాసిరకంగా ఉన్న రసాయనాలతోని కలుపుతున్నారట. తినే ఆహారంలో కలిపి పెట్టేసరికి అది కుళ్ళిపోకుండా మనకి తినేటప్పుడు రుచికరంగా వస్తుందట. రుచికరంగా తిన్న తర్వాత ఎట్లా ఉంటారు కస్టమరు, మంచాన పడుతున్నారట. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది మన నిజామాబాద్ లో. చూద్దాం. గత 10 రోజుల్లో ఇన్ఛార్జ్ MHO షాదిద్ అలీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తారాసింగ్ నాయక్ నిర్వహిస్తున్న రైడ్స్ లో విస్తుగొల్పే విషయాలు వెలుగు చూశాయి. చూద్దాం ఒకసారి. కేవలం బిజినెస్ దృష్టే హిందూ నగరంలో చిన్న పెద్ద హోటళ్లు సుమారు 100 ఉండగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బీంగల్ పట్టణాలు మండల కేంద్రాలు కలిపితే 300 దాకా హోటల్స్ ఉంటాయి. ఒకప్పుడు మెట్రో సిటీలకు పరిమితమైన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు విలేజ్ దాకా విస్తరించింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు కూడా లెక్కలేనన్ని పుట్టుకొస్తున్నాయి. రోజుకు కర్రీ పాయింట్స్ బిజినెస్ కు 15,000, హోటల్స్ రెస్టారెంట్ కు 30,000 నుంచి 1,00,000 దాకా ఉండగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కౌంటర్ 25,000కు తక్కువ ఉండడం లేదు. అయినా వీటి ఓనర్లు కుళ్ళిపోయిన ఆహారాన్ని నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. అంటే రోజుకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో 15,000 నుంచి 25,000 వరకు వస్తుందట. పెద్ద పెద్ద రెస్టారెంట్ లో 30,000 నుంచి 1,00,000 వరకు ఆదాయం రోజుకు వస్తుందట. అయినా కానీ వాళ్ళు ఏంటంటే కుళ్ళిన మాంసం తీసుకొచ్చి కుళ్ళిన ఆహార పదార్థాలను ప్రజలకు పెడుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది చూడండి. అదేవిధంగా చూద్దాం. వివరాలకు వెళ్దాం. ఇక కాంప్లైంట్ తోనే కదిలి, అంటే కాంప్లైంట్ ఇచ్చినట్టు ఎవరో ఇలా జరుగుతుందని, ఇక హోటల్స్ లో క్వాలిటీ భోజనం సప్లై చేయడం లేదని ప్రజలు ఫిర్యాదు చేయగా ఫుడ్ సేఫ్టీ శాఖ ఆఫీసర్ తారాసింగ్ నాయక్ తనిఖీలు చేపట్టారు. గురువారం సిటీలోని వినాయక్ నగర్లోని ఏరియాలో గల ఓ పేరున్న హోటల్ పై ఆయన సిబ్బందితో కలిసి రైడ్ చేయగా కుళ్ళిన చికెన్, రోజుల తరబడి నిల్వ పెట్టిన మటన్ తో కూరలు వండుతున్నట్లు తేలింది. 5 రోజులకు ఒకసారి గ్రేవీ, అంటే 5 రోజులకు ఒకసారి గ్రేవీ పట్టి పెట్టిందే ఫ్రిడ్జర్ లో పెట్టి మళ్ళీ దాన్ని గరం చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక కుళ్ళిన మసాలా పేస్ట్ పడేయక తాజా పేస్ట్ లో, అంటే కుళ్ళిన మసాలా పేస్ట్ పడేయకుండా తాజా పేస్ట్ లో మిక్స్ చేసి వంటకాలకు వాడుతున్నట్లు గ్రహించారు. ఫాస్ట్ ఫుడ్ తనిఖీ చేయగా ఊరు పేరు లేని నూడిల్స్, వారం పాటు నిల్వ ఉన్న చికెన్ లెగ్ పీస్, కుళ్ళిన కోడిగుడ్లను ఎలుతును ఎఫెక్ట్ చేసే కలర్స్ వాడుతున్నట్లు తేలింది. వాటన్నింటినీ బయట డ్రైనేజ్ లో పడేసి వార్నింగ్ ఇచ్చారు. గత వారం మరో ప్రముఖ హోటల్లో పై రైడ్ చేయగా అక్కడ కూడా ఇట్లనే ఉన్న చికెన్, మటన్ కర్రీస్ మసాలాలు, కలర్స్ పారబోసి వారంతో సరిపెట్టారు. గత వారం మున్సిపల్ ఇన్ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ షాదిద్ అలీ 13 మంది హోటల్స్ నిర్వాహకులకు 13,000 పెనాల్టీ వేసి